ఓం శాంతి. ఆగస్ట్ 16వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, విదేహీ తండ్రినైన నేను దేహధారులైన మిమ్మల్ని విదేహీగా చేసేందుకు చదివిస్తాను. ఈ కొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ప్రశ్న: బాబా ఒకే విషయాన్ని పిల్లలకు పదే పదే అర్థం చేయించే అవసరం ఎందుకు వస్తుంది? జవాబు: ఎందుకంటే క్షణక్షణము పిల్లలు మర్చిపోతారు. బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తున్నారని కొంతమంది పిల్లలు అడుగుతారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరు మర్చిపోతారు, కావున నేను తప్పకుండా అవే విషయాలను చెప్పవలసి ఉంటుంది. మిమ్మల్ని మాయా తుఫానులు హైరానా పెడతాయి. ఒకవేళ నేను రోజు అప్రమత్తము చెయ్యకుంటే మీరు మాయా తుఫానులలో చిక్కుకొని ఓడిపోతారు. మీరింకా సతోప్రధానంగా ఎక్కడ తయారైనారు? అలా తయారైనప్పుడు వినిపించడం ఆపేస్తాను. ఓం శాంతి. దీనిని విచిత్రమైన ఆత్మిక చదువని కూడా అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగంలో కూడా దేహధారులే ఒకరినొకరు చదివిస్తారు. జ్ఞానమునైతే అందరూ చదివిస్తారు, ఇక్కడ కూడా చదివిస్తారు. అక్కడ దేహధారులందరూ ఒకరినొకరు చదివిస్తారు. అంతేగాని విదేహీ తండ్రి లేక ఆత్మిక తండ్రి చదివించడం ఎప్పుడూ జరగదు. శాస్త్రాలలో కూడా కృష్ణ భగవానువాచ అని రాసేశారు. కృష్ణుడు కూడా దేహధారియే. ఈ కొత్త విషయాలను విని తికమక పడతారు. ఆత్మిక తండ్రి ఆత్మలమైన మనకు చదువును నేర్పిస్తున్నారని మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయము. కేవలం ఈ సంగమ యుగములో మాత్రమే తండ్రే స్వయంగా వచ్చి ఇతని ద్వారా నేను మిమ్మల్ని చదివిస్తున్నానని చెప్తున్నారు. జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు, ఆత్మలందరికీ తండ్రి కూడా వారే. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. ఇది కళ్ళకు కనిపించేది కాదు. ఆత్మయే ముఖ్యమైనది. అది అవినాశి. శరీరమైతే వినాశి. ఇప్పుడు ఆ అవినాశి ఆత్మ కూర్చొని చదివిస్తుంది. భలే, నేను సాకార శరీరములో కూర్చొని ఉన్నానని మీరు సన్ముఖంలో చూస్తూ ఉండవచ్చు. కానీ ఈ జ్ఞానము దేహధారులు ఇవ్వడము లేదని మీకు తెలుసు. జ్ఞానమునిచ్చేవారు విదేహీ అయిన తండ్రి ఎలా ఇస్తారు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుషులైతే చాలా కష్టము మీద అర్థం చేసుకుంటారు. దీనిని నిశ్చయము చేయించేందుకు మీరు తల కొట్టుకోవలసి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. నిరాకారునికి నామరూప దేశ కాలాదులేవీ లేవని వారంటారు. ఆ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తారు. నేను సర్వాత్మల తండ్రిని, నన్ను మీరు చూడలేరని చెప్తున్నారు. వారు విదేహీ అని మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞాన ఆనంద ప్రేమసాగరులైన వారు ఎలా చదివిస్తారు? ఎలా వస్తానో, ఎవరిని ఆధారంగా తీసుకుంటానో స్వయంగా నేనే అర్థం చేయిస్తాను. నేను ఎవరి గర్భము ద్వారా జన్మించను. నేను ఎప్పటికీ మనిషిగా లేక దేవతగా అవ్వను. దేవతలు కూడా శరీరాలను తీసుకుంటారు. నేనైతే సదా అశరీరీగానే ఉంటాను. డ్రామాలో పునర్జన్మలను ఎప్పటికీ తీసుకోని పాత్ర నాకొక్కరికే ఉంది. కావున ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా.
కంటికి కనిపించనే కనిపించను. కృష్ణ భగవానువాచ అని వారు భావిస్తారు. భక్తి మార్గములో రథమును కూడా ఎలా తయారు చేశారు? తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు తికమక చెందడం లేదు కదా. ఒకవేళ ఏదైనా అర్థం కాకుంటే తండ్రి వద్దకు వచ్చి అర్థం చేసుకోండి. మీరు అడగకనే తండ్రే పూర్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఏమీ అడిగే అవసరమే లేదు. నేను ఈ పురుషోత్తమ సంగమయుగములోనే అవతరిస్తాను. నా జన్మ కూడా అద్భుతమైనది. పిల్లలైన మీకు కూడా ఆశ్చర్యమేస్తుంది. ఎంత అత్యంత గొప్ప పరీక్షను పాస్ చేయిస్తారు. అత్యంత గొప్ప విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తారు. అద్భుతమైన విషయము కదా. హే ఆత్మలారా, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను మీ సేవ కొరకు వస్తాను. ఆత్మలను చదివిస్తాను కదా. కల్పకల్పము కల్పపు సంగమయుగములో మీ సేవ చేసేందుకు వస్తాను. ఓ బాబా, ఓ పతిత పావన, రండి అని అర్ధకల్పము నుండి మీరు వేడుకుంటూ వచ్చారు. కృష్ణుణ్ణి పతిత పావనుడని ఎవ్వరూ అనరు. పరమపిత పరమాత్మనే పతిత పావన అని అంటారు. కావున పతితులను పావనంగా చేసేందుకు బాబా కూడా రావలసి ఉంటుంది. అందువలన అకాలమూర్తి సత్యమైన బాబా, అకాలమూర్తి సత్యమైన టీచరు, అకాలమూర్తి సద్గురువని సిక్కుల వద్ద కూడా చాలా మంచి స్లోగన్లు ఉన్నాయి. కానీ సద్గురువైన అకాలమూర్తి ఎప్పుడు వస్తారో వారికి తెలీదు. మానవులను దేవతలుగా చేసిన నీ కర్తవ్యాన్ని వర్ణించడము అసాధ్యమని సిక్కులు మహిమ చేస్తారు. కానీ ఎప్పుడు వచ్చి మానవులను దేవతలుగా చేస్తారు? వారే సర్వులకు సద్గతినిస్తారని దృఢ నిశ్చయం ఉండాలి. వారు వచ్చి ఏం చెప్తారు? కేవలం మన్మనాభవ అని అంటారు. దాని అర్థాన్ని కూడా అర్థం చేయిస్తారు. మరెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించరు. సద్గురువైన అకాలమూర్తి వచ్చి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండని ఈ దేహము ద్వారా అర్థం చేయిస్తున్నారు. కావున ఇది అర్థం చేసుకోవాలి. విశ్వాధికారులుగా చేసేందుకు, పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి రావలసి వస్తుంది. వారు అర్థం చేయిస్తున్నారు, ఓ ఆత్మిక పిల్లలారా, మీరు సతోప్రధానంగా ఉండేవారు, తరువాత తమోప్రధానంగా అయ్యారు. ఈ సృష్టి చక్రము తిరుగుతోంది కదా. పావనమైన దేవతలకు పావనమైన ప్రపంచము ఉండేది. వారంతా ఎక్కడకు వెళ్ళారు? ఇది ఎవ్వరికీ తెలీదు. తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. పిల్లలు, నేను ఒక్కసారే వస్తాను. పావన ప్రపంచంలో నేనెందుకు రావాలి? అక్కడికైతే మృత్యువు రాలేదు. తండ్రి మృత్యువుకే మృత్యువు. సత్యయుగములో వారు వచ్చే అవసరమే లేదు. అక్కడ మృత్యువు కూడా రాదు. కావున మహాకాలుడు కూడా రారు. ఇక్కడికి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. సంతోషంగా వెళ్తారు కదా. అవును, ఖుషీగా వెళ్లేందుకు మేము తయారుగా ఉన్నాము. బాబా అందుకే ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వయా శాంతిధామము తీసుకెళ్లమని మిమ్మల్ని పిలిచాము. ఈ విషయాలను క్షణక్షణము మర్చిపోకండి. కానీ మాయాశత్రువు నిలబడి ఉంది, క్షణక్షణము మరిపిస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను కనుక మాయ కూడా సర్వశక్తివంతమైనది. అది కూడా అర్ధకల్పము మీపై రాజ్యము చేస్తుంది, మరపిస్తుంది. అందువలన ప్రతిరోజు
తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రతిరోజు సావధానపరచకపోతే మాయ చాలా నష్టపరుస్తుంది. ఇది పవిత్రత మరియు అపవిత్రతల ఆట. ఇప్పుడు తమ నడవడికలను సరిదిద్దుకునేందుకు పవిత్రంగా అవ్వండి. కామవికారము కొరకు ఎన్ని కొట్లాటలు గొడవలు జరుగుతాయి. తండ్రి చెప్తున్నారు, మీకిప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. కావున ఆత్మనే చూడండి. ఈ చర్మచక్షువులతో చూడనే చూడకండి. ఆత్మలమైన మనమందరము భాయి వికారాలలోకి ఎలా వెళ్తారు? మనము అశరీరీలుగా వచ్చాము, మళ్ళీ అశరీరీలుగా అయ్యి వెళ్ళాలి. ఆత్మ సతోప్రధానంగా వచ్చింది, మళ్ళీ సతోప్రధానంగా తయారై మధురమైన ఇంటికి వెళ్ళాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయము. ప్రతిరోజు అవే విషయాలను అర్థం చేయిస్తారని మనుషులు అంటారు. ఇది నిజమే, కానీ అర్థం చేయించిన దాని అనుసారంగా నడుచుకోవాలి కదా. ఆచరించేందుకే అర్థం చేయించబడుతుంది, కానీ ఎవ్వరూ ఆచరించడం లేదు. కనుక ప్రతిరోజు అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా, మీరు ఏదైతే ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారో అది మేము బాగా అర్థం చేసుకున్నాము. మేమిప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతాము. మీరు వెళ్ళండి అని ఎవ్వరూ చెప్పరు. ఇలా చెప్తున్నారా? అందువలన బాబా ప్రతిరోజు అర్థం చేయించవలసి వస్తుంది. విషయమేమో ఒక్కటే, అయితే చెయ్యడం లేదు కదా. తండ్రిని స్మృతే చెయ్యరు. బాబా క్షణక్షణము మర్చిపోతున్నామని అంటారు. స్మృతి చేయించేందుకు బాబా పదే పదే చెప్పవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. ఇంతకు మించి మరే ఉపాయము లేదని మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించండి. ప్రారంభములో మరియు చివర్లో ఈ విషయాన్నే చెప్తారు. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. బాబా మాయా తుఫానులు మరపిస్తున్నాయని మీరే రాస్తారు. మరి తండ్రి సావధానపరచకుండా వదిలేయాలా? నెంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారని తండ్రికి తెలుసు. సతోప్రధానంగా అవ్వనంత వరకు వెళ్ళలేరు. యుద్ధానికి కూడా సంబంధం ఉంది కదా. మీరు నెంబరువారు పురుషార్థానుసారము సతోప్రధానంగా అయినప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. జ్ఞానమైతే 1 సెకండుదే. బేహద్దు తండ్రిని పొందుకున్నారు. ఇప్పుడు పవిత్రమైనప్పుడు వారి ద్వారా బేహద్దు సుఖము లభిస్తుంది. పురుషార్థము బాగా చెయ్యాలి. కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చెయ్యాలనే తెలివి కూడా ఉండదు. ఈ చదువునైతే ఎప్పుడూ చదవలేదు. మొత్తం చక్రమంతటిలో నిరాకార తండ్రి ద్వారా ఎవ్వరూ చదువుకోలేదు. కనుక ఇది కొత్త విషయము కదా. తండ్రి చెప్తున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని సతోప్రధానంగా చేసేందుకు వస్తాను. సతోప్రధానంగా అవ్వనంత వరకు ఈ పదవిని పొందలేరు. ఎలాగైతే ఇతర చదువులలో ఫెయిల్ అవుతారో అలా ఇందులో కూడా ఫెయిల్ అవుతారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి కనుక వారి ద్వారా స్వర్గవారసత్వము తప్పకుండా లభించాలి. తండ్రి ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు. తద్వారా మీరు దేవతలుగా అవుతారు. మీరు దేవతలుగా అవుతారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు
అందరూ నెంబరు వారుగా వస్తారు. ఈ విషయాలన్నీ వృద్ధులు మొదలైన వారి బుద్ధిలో నిలవలేవు. అందువలన తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి చాలు. ఆ శివబాబాయే సర్వాత్మలకు తండ్రి. శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికి ఉన్నారు. శివబాబా అయితే నిరాకారులు. వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై శరీరాన్ని వదిలి మళ్ళీ తండ్రి వద్దకు చేరుకోవాలి. తండ్రి చాలా విషయాలను అర్థం చేయిస్తున్నా అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు. మాయ మరపిస్తుంది. దీనిని యుద్ధమని అంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు, ఎన్ని విషయాలు గుర్తు చేయిస్తున్నారు. ముఖ్యంగా జరిగిన తప్పుల లిస్టును తయారు చేయండి. తండ్రిని సర్వవ్యాపి అని చెప్పడం ఒక తప్పు. భగవాను వాచ, నేను సర్వవ్యాపిని కాదు. పంచవికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద తప్పు. గీతా భగవానుడు కృష్ణుడు కాదు, పరమపిత పరమాత్మ అయిన శివుడు. ఈ తప్పులను సరిదిద్దుకుంటే దేవతలుగా అవుతారు. ఈ తప్పులు జరిగినందువల్లనే పావనమైన భారతదేశము పతితమైనదని మేము అర్థం చేయించామని ఇంతవరకు ఏ పిల్లలు రాయలేదు. ఇది కూడా తెలిపించాలి. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? భగవంతుడైతే ఒక్కరే. వారే పరమపిత, పరమ శిక్షకులు, పరమ సద్గురువు. ఏ దేహధారిని పరమపిత, పరమ శిక్షకులు, సద్గురువని అనలేరు. కృష్ణుడైతే సృష్టి అంతటిలో అందరికంటే ఉన్నతమైనవారు. సృష్టి సతోప్రధానంగా అయినప్పుడు అతడు వస్తాడు. తర్వాత సతోగా ఉన్నప్పుడు రాముడు, తర్వాత నెంబరు వారుగా తమ సమయానుసారంగా వస్తారు. అందరి వికారాలు తీసుకుని కంఠమే నల్లగా అయ్యిందని శాస్త్రాలలో చూపిస్తారు. కానీ ఇప్పుడు అర్థం చేయిస్తూ కంఠమే ఎండిపోతుంది. ఎంతో చిన్న విషయము, కానీ మాయ ఎంత శక్తివంతమైనది. మనము ఇటువంటి సతోప్రధానమైన గుణవంతులుగా అయినామా అని ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వినాశనము జరగనంత వరకు ఎంతగా తల కొట్టుకున్నా కర్మాతీత స్థితిని పొందలేరు. రోజంతా శివబాబాను స్మృతి చేయండి, ఇంకేమీ చేయకండి. బాబా యుద్ధానికి ముందే కర్మాతీత స్థితిని పొందుకొని చూపిస్తానని చెప్పేవారు ఈ డ్రామాలో ఎవ్వరూ ఉండజాలరు. మొదటి నెంబరులో అయితే ఒక్కరే వెళ్ళాలి. ఇతను కూడా చెప్తారు, నేను ఎంత కష్టపడవలసి వస్తుంది. మాయ అయితే ఇంకా శక్తిశాలిగా అయ్యి వస్తుంది. నా భృకుటి మధ్యలో నా పక్కనే శివబాబా ఉన్నా నేను స్మృతి చెయ్యలేను, మర్చిపోతానని బాబానే స్వయంగా చెప్తున్నారు. నాతో పాటు బాబా ఉన్నారని తెలుసు. అయినా మీరు చేసిన విధంగా నేను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. నేను బాబా జతలోనే ఉన్నానని ఇందులోనే సంతోషించరాదు. నిరంతరము స్మృతి చేయమని నాకు కూడా చెప్తారు. తోడుగా ఉన్న నీవు రుస్తుంవు. నీకు ఇంకా ఎక్కువగా తుఫానులు వస్తాయి. లేకుంటే పిల్లలకెలా అర్థం చేయిస్తావు? ఈ తుఫానులన్నీ నీ నుండి మొదలవుతాయని శివబాబా బ్రహ్మబాబాకు కూడా చెప్తారు. నేను తండ్రికి ఇంత సమీపంగా ఉన్నా కర్మాతీత స్థితిని పొందలేకున్నాను. మరి ఇతరులెలా అవుతారు? ఇది చాలా ఉన్నతమైన గమ్యము. డ్రామానుసారంగా అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. బాబా, మేము మీకంటే ముందు కర్మాతీత స్థితిని పొంది చూపిస్తామని
ఎవరైనా ప్రయత్నం చేసి చూపించండి. అలా జరిగేందుకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా. మీరు చాలా పురుషార్థము చెయ్యాలి. ముఖ్యమైనవి గుణాలే. దేవతలలోని గుణాలకు పతిత మనుష్యుల గుణాలకు ఎంత తేడా ఉంది? వికారులైన మిమ్మల్ని నిర్వికారులుగా తయారు చేయువారు శివబాబాయే. కావున ఇప్పుడు పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. మర్చిపోకండి. పోతే అబలలు పరవశమై ఉన్నారు, అంటే రావణునికి వశమై ఉన్నారు. కనుక వారేం చెయ్యగలరు? మీరు రాముడైన ఈశ్వరుని శరణులో ఉన్నారు, వారు రావణుని వశములో ఉన్నారు. కావున యుద్ధము జరుగుతుంది. అంతేగాని రామునికి రావణునికి యుద్ధము జరగదు. పిల్లలైన మీకు తండ్రి ప్రతిరోజు అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి. ప్రతిరోజు రాత్రి లెక్కాచారము చూసుకోండి. మొత్తం రోజంతటిలో ఎలాంటి ఆసురీ నడవడిక లేదు కదా. తోటలోని పుష్పాలు నెంబరువారుగా అయితే ఉండనే ఉంటాయి. ఏ రెండు ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించింది. ప్రతి పాత్రధారి తమ తమ పాత్రను చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా వచ్చి స్థాపన చేసే తమ కార్యమును చెయ్యనే చేస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తప్పకుండా విశ్వాధికారులుగా తయారు చేస్తారు. అనంతమైన తండ్రి కనుక తప్పకుండా నూతన ప్రపంచ వారసత్వాన్ని ఇస్తారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జ్ఞాన 3వ నేత్రముతో ఆత్మనే చూడాలి. చర్మచక్షువులతో చూడనే చూడరాదు. అశరీరీగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. 2వ పాయింట్, తండ్రి స్మృతి ద్వారా తమ దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను? మొత్తం రోజంతటిలో ఆసురీ నడవడిక నడవలేదు కదా అని తమ మనసును ప్రశ్నించుకోవాలి. వరదానము: సదా కేర్ఫుల్గా ఉండి మాయ యొక్క రాయల్ రూపం యొక్క ఛాయ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్ భవ. వివరణ: వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని, అనుభూతి శక్తిని మాయం చేసి తప్పును రైటుగా అనుభవం చేయిస్తుంది. ఎవరైనా ఇంద్రజాలము చేస్తే పరవశమైపోతారో అలా రాయల్ మాయ నిజాన్ని అర్థం చేసుకోనివ్వదు. అందువలన బాబ్దాదా అటెన్షన్ అనే పదాన్ని డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మాయ యొక్క ఛాయ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోండి. విశేషంగా మనసు బుద్ధిని తండ్రి ఛత్రఛాయ యొక్క ఆశ్రయంలోకి తీసుకురండి. స్లోగన్: ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారిని చూసి ఇతరులకు కూడా యోగము సులభంగా కుదురుతుంది. ఓం శాంతి.